అరే ఆగండ్రా బాబు నా గోల్లో నేను ఉంటే మీరేంటి మీ సజెషన్లు అని ఫ్రీ సజెషన్స్ ఎన్ని వచ్చేస్తాయో టైంలో. ఓపెన్ అసలు దానికి టైం ఉంటుంది, మళ్ళీ క్యాచప్ చేద్దామంటే టైం ఉండదు జనాలకి. సో ఆ సప్రెస్డ్ ఎమోషన్స్ అనేది బర్స్ట్ అయ్యి ఒక పీరియడ్ ఒక ఫేజ్ లాగా బయటకు వస్తుందంట, వేర్ యు ఆర్ హైలీ ఎక్స్ప్రెసివ్. హైలీ అంటే ఆ కాన్ఫిడెన్స్ కూడా నువ్వు ఒక ఆస్కర్ గెలిచేస్తున్నావు అన్నట్టు కాన్ఫిడెన్స్ లెవెల్లో ఉంటారంట. ఏం పీకకుండానే లైఫ్లో నేను ఆస్కర్ విన్ అయ్యా అని కాన్ఫిడెన్స్లో ఉంటాను. నేను అదే కాన్ఫిడెన్స్లో ఉంటా. ఆ టైంలో నేను ఒకటే 2 మేనిఫెస్ట్ చేశానండి. మేనిఫెస్టేషన్ అంటే మళ్ళీ రాసుకోవడం నో, గట్టిగా ఎమోషన్ ఫీల్ అవ్వడం అంతే. రైట్. నా మాటలు ఎవ్వరు వినట్లేదని చెప్పి గట్టిగా అనుకున్న టెడెక్స్ ప్లాట్ఫామ్ కావాలి నాకు అని అర్జెంటుగా. మొన్న అయింది, 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంది, మొన్న అయింది ఏప్రిల్ 29th చేయడం జరిగింది విఐటి కాలేజ్. సో ఇంకా ఆస్కర్ కూడా త్వరలో హోప్ఫుల్లీ టచ్ వుడ్ తదాస్తు. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ ఆ సప్రెస్డ్ ఎమోషన్ని రికగ్నైజ్ చేయడం అనేది మన చుట్టుపక్కల పేరెంట్స్కి అర్థం కాదు. వాళ్ళకున్న జనరేషన్, వాళ్ళకున్న లైఫ్ స్టైల్ వల్ల, ఆ టెక్నాలజీ మిక్స్ అయిన వల్ల అందరూ ఒక కన్ఫ్యూషన్లో ఉండిపోతున్నారు.